అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తానే ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడు చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ధర్మవరం ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. చీరాల గాని, మంగళగిరి, తర్వాత మీకు వచ్చే కొందికి రాష్ట్రంలో ఒక 10-20 సెంటర్లు 64 క్లస్టర్స్ ఉన్నాయి మనకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం పొందూరు కద్దరు, అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్ లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు, 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దిక్కల విడివిడిగా ఉన్నారు. చాలా మంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు, చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో గాని, మిగిలిన కులాల్లో గాని కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టు పైనే కూర్చునేవాళ్ళు. అనారోగ్య సమస్యలు వచ్చినా, కడుపున గడవాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది పోచంపల్లి. నేను పోచంపాడులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళని ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్లీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్లీ నేచురల్ కలర్స్ రావాలని, కద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే